హలో బైస్, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలిసి అయితే ఈ లాస్ట్ వీక్ 2 సినిమాస్ అనేటివి బాగా రిలీజ్ అయ్యాయి. ఆ 2 అనేది ఏ రేంజ్లో ఆడుతున్నాయో థియేటర్ దగ్గర ఆల్రెడీ తెలిసిందే. నేను ఎప్పుడో రివ్యూ చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాకే చేద్దాం అనుకున్నా. విచ్ ఈస్ బెస్ట్ అనేది చూసి చెప్పాలనుకున్నాను. అందుకే ఒక సినిమా ఒక 2 డేస్ డిలే అయింది చూడడం. అందుకనే ఇప్పటివరకు నేను రివ్యూ పెట్టలేదు. రెండిట్లో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ మొత్తం డిస్కస్ చేసేసి ఈ 2 మూవీలు ఎందుకు అంత బెస్ట్గా ఆడాయో కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ కొరియన్ కనకరాజు. నేను చూసిన ఫస్ట్ మూవీ ఇది. ప్రీమియర్స్లోకి వెళ్ళే చూశాను. నీకు ఆ సినిమా మొత్తం గురించి మాట్లాడాలనుకుంటే స్టోరీతో పాటు నాకు వన్ మ్యాన్ షో సత్యబ్రో కనిపించాడు. సత్యబ్రో కంప్లీట్లీ థియేటర్ మొత్తం ఎంటర్టైన్ చేసేసాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి రీసెంట్గానే మెగాస్టార్ కూడా సేమ్ డైలాగ్ చెప్పేశాడు, సత్య ఈజ్ ద కీ పర్సన్ ఇన్ దిస్ మూవీ అన్నట్టు. సో అది ఒక పాయింట్. మన నెక్స్ట్ మూవీ వచ్చేసి డీసీ ఈజ్ అవుట్ స్టాండింగ్ భయ్య. ఎవ్రీ క్యారెక్టర్ని ఒక యునిక్ వేలో రాశాడు భయ్య. ఒక మాస్టర్ పీస్. క్యారెక్టర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదైతే నాకు డీసీలో చాలా బాగా నచ్చింది. ఇంకా మన బక్కోడు గురించి తెలిసిందే కదా, మ్యూజిక్తో ఇంకొక వేరే లెవెల్ స్టాండర్డ్స్ అనేవి సెట్ చేసేసాడు సినిమాతో. సో ఒక థాట్ ఆఫ్ రిథమ్ థియేటర్లో ఉన్నంతసేపు నీకు వేరే ఆలోచన రానియకుండా చేశాడు ఆ మ్యూజిక్తో. సో అది ద బెస్ట్ పార్ట్ అనమాట మూవీకి. సో ఇది నాకు 2 సినిమాలు చూశాక నాకు మెయిన్గా అర్థమైందంటే 2 బాగానే ఉన్నాయి. సో కామెడీ వైజ్ చూసుకుంటే కొరియన్ కనకరాజు ఈజ్ ద బెస్ట్ వన్. సో నీకు లేదు ఒక స్టోరీ స్క్రిప్ట్ ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావాలి అనుకున్నప్పుడు డీసీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ నాకు తెలిసినంతవరకు. ఈ 2 అయితే బాగానే ఆడుతున్నాయి. 2 బ్రేక్ ఈవెన్కి వెళ్ళిపోయాయి ఆల్రెడీ. సో మంచి సినిమా వస్తే ఎంకరేజ్ చేయడానికి ఎవరైనా ముందుకు వెళ్తారు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఆగస్ట్ 7న అందరూ సెట్ చేసేసారు. సో బియాండ్ దట్ ఇంకా కొరియన్ కనకరాజు విషయంలోకి వచ్చేస్తే క్లైమాక్స్ అనేది చాలా వరస్ట్గా తీశాడు. అది జస్టిఫికేషన్ అవ్వలేదనిపించింది. అప్పటి వరకు స్టోరీని చాలా బాగా నడిపిస్తా, కామెడీ టైమింగ్ కానీ స్టోరీ స్క్రిప్ట్ కానీ అంతా చాలా బాగా వచ్చింది. కానీ ఎందుకో నాకు ఆ క్లైమాక్స్ అనేది చాలా వరస్ట్గా పెట్టాడు అనిపించింది. అదొక పాయింట్. అది తప్పితే మిగతా ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంటుంది. డీసీ అయితే బియాండ్ ఎక్స్పెక్టేషన్. నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ప్రతిసారి ఓన్లీ సాంగ్సే హైలైట్ అవుతున్నాయి. ఒక ఏదో రా లుక్లో తీశారు అనుకున్నాను, కానీ స్టోరీ వైజ్ చూసుకున్న తర్వాత డీసీ ఉంది భయ్య. ఇట్స్ సంథింగ్ బియాండ్. లోకేష్ కనకరాజుకి మాత్రం మంచి సినిమా పడ్డది హీరోగా. అది డెబ్యూట్ మూవీకి చాలా చాలా మంచిగా పడ్డది. సో ఇంకా మన ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అయితే ఉంటుంది భయ్య సినిమాలో. మీరు ఇమాజిన్ చేయలేరు, తను ప్రాస్టిట్యూట్ అని కూడా మీరు అసలు మర్చిపోతారు. ఆ రేంజ్ ఆఫ్ అనేది తీశారనమాట తన క్యారెక్టర్ని. అలాగా ప్రాస్టిట్యూట్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ అట్టు ఈ విధంగా ఉంటుందేమో అనుకోవడం కాదు, ఆ ప్రాస్టిట్యూట్ అని చూపించడానికి కూడా ఒక ఎలిగెన్స్ అనేది క్రియేట్ చేశాడు. అదైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో మిగతా విషయాలన్నీ వస్తే 2 అయితే బ్రేక్ అయినవి. రెండిట్లో బెస్ట్ సజెషన్ నాకైతే, ఎవడైనా మూవీలో ఎవరైతే 2 చూస్తాడు, లేదు నాకు కొంచెం ఎంగేజింగ్ స్టోరీ వైజ్ ఇంత చాలా బాగుండాలి అనుకున్నప్పుడు డీసీకి వెళ్ళండి. లేదు కామెడీ కొంచెం స్టోరీ ప్లస్ ఫన్ ఉండాలి అనుకున్నప్పుడు కొరియన్ కనకరాజుకి వెళ్ళండి. ఈ రెండింటిని బియాండ్లో నాకైతే యాక్టింగ్ వైజ్ అయితే అందరూ బాగానే చేశారు. మరి ఓవర్గా చెప్పకూడదు, కానీ ఓకే అందరూ బాగా చేశారు అన్నట్టు అంతే. సినిమా అయితే చూడొచ్చు, ఖచ్చితంగా చూడగలిగే సినిమాలే, మరీ తీసేసే సినిమాలు అయితే కాదు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకున్నాను. అందుకనే డిలే చేశాను. 2 సినిమాల్లో బెస్ట్ ఏదంటే ఒకదానికి 3 రేటింగ్ ఇస్తాను, ఇంకోదానికి 2.8 ఇస్తాను అంతే. అందులో 3 ఏదో మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మీకు రెండిట్లో దేనికి ఏది ఇచ్చారనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పటి వరకు మీకు పర్లేదు బాబాయ్, షైనింగ్ ఆఫ్.